గుడ్విల్ స్టోర్ గురించి వినే ఉంటాం. విదేశాల్లో అందుబాటులో ఉండే ఈ స్టోర్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది. మనకు అవసరం లేని ఏ వస్తువునో అయినా ఈ గుడ్విల్ స్టోర్లో ఇవ్వచ్చు. ఇంకొకరికి ఏదైనా వస్తువు అవసరం పడితే ఉచితంగానే తీసుకెళ్లొచ్చు. అలాంటి ఈ స్టోర్కి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మనం వినియోగించే ఎన్నో వస్తువులను అవసరం తీరిన తర్వాత ఏ మూలకో పడేస్తాం లేదా చెత్త కుప్పలో పడేస్తాం. అయితే వాటిని తమకు ఇస్తే వృధా కాకుండా అవసరం ఉన్న వారికి ఇస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పిల్లల ఆట వస్తువులు, వినియోగంలో లేని దుస్తులు, బొమ్మలు, పాత వస్తువులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చెప్పులు, ఫర్నిచర్ తదితరులను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన స్టోరులో అప్పగిస్తే వాటిని అవసరం ఉన్న వారు తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. సర్కిల్ 17 వైద్యాధికారి చంద్రశేఖర్ ఆలోచనలకు ప్రతిరూపంగా రాజ్ భవన్ రోడ్డులో ఏర్పాటైన గుడ్విల్ స్టోర్కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. స్టోర్లో ఏర్పాటైన ర్యాక్లలో వస్తువుల వారీగా పేర్చగా అవసరం ఉన్నవారు వచ్చి వాటిని సంతోషంగా తీసుకెళ్తున్నారు. రమేష్ నా పేరు. ఈ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్, ఖైరతాబాద్ సర్కిల్, సోమాజిగూడ డివిజన్. మేము గత 3 నెలలుగా దీన్ని ఓపెన్ చేశాము. ఈ ప్రజల నుంచి స్పందన బాగానే వస్తుంది. గుడ్విల్ సెంటర్ ఈ మా డాక్టర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్, అతను దీన్ని స్థాపించారు. మన కార్పొరేటర్ కమిషనర్ ఆదేశాల మేరకు దీనికి కాలనీల నుంచి బాగానే స్పందన వస్తుంది. ఆ ఇళ్లలో వాళ్ళ వాడని వస్తువులు తీసుకొచ్చి మాకిస్తే ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఏవైతే డ్రెస్సులు కానీ పిల్లలు ఆడుకునే కానీ మీరు లోపల చూసే ఉంటారు. బుక్స్ ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి. అలాంటి అన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వేరే వాళ్ళు పేదవాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు సార్. బట్టలు అది అవసరం వాళ్ళు వాడుకొని మంచిగా ఉంటాయి కదా, పడేయకుండా తీసుకొచ్చి ఇచ్చిపోతారు. మేము సర్ది పెడతాం, అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు పేరు రాసుకొని ఇచ్చేస్తాం. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయినాక మళ్ళీ సర్ది పెట్టు బుక్స్ ఇస్తారు, బొమ్మలు ఇస్తారు, బాక్సులు, టిఫిన్లు కూడా ఇచ్చారు. ఇంతకుముందు చెప్పులు ఇలాంటివి చాలా ఇచ్చిపోతున్నారు వాళ్ళకి అవసరం లేనివి. ఇంకా అవసరం ఉన్న వాళ్ళు తీసుకొని. జీహెచ్ఎంసీ అధికారులు ఈ గుడ్విల్ స్టోర్లో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గతంలో త్రాగునీటి ఏటీఎంగా మిగిలిపోయిన వంటకాలను భద్రపరిచి పేదలకు అందించిన స్టోర్గా పేరుగాంచిన నిర్వహణ లోపంతో మూతపడ్డాయి. అదే స్థలంలో విదేశాలలో మాత్రమే అందుబాటులో ఉండే గుడ్విల్ స్టోర్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైద్యాధికారి చంద్రశేఖర్ ఈ ర్యాక్లను తయారు చేయించారు. ఎవరైనా అవసరం లేని వస్తువులను ఇందులో ఇవ్వాలని అవగాహన కల్పిస్తుండటంతో చాలా మంది దుస్తులతో పాటు బొమ్మలు, చెప్పులు, ఆట వస్తువులు, స్కూళ్లలో వినియోగించే తెల్లటి బోర్డులు తెచ్చి ఇస్తున్నారు. ఇందులో నుంచి తమకు ఇష్టమైన వాటిని ఎవరైనా తీసుకునే అవకాశం ఉండటంతో చాలా మంది దుస్తులను ఎంచుకొని తమ సైజులకు అనుగుణంగా తీసుకువెళ్తుండడం కనిపిస్తుంది. ఇది ఒక గుడ్విల్ సెంటర్ అని చెప్పి మంచిగా ఓపెన్ చేశారు మా సారు ఈ సోమాజిగూడ డివిజన్లో. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారు. లేని వాళ్ళు ఇక్కడ నుంచి చాలా తీసుకెళ్ళిపోతున్నారు. హెచ్ఎంటీ ద్వారా ఇది పబ్లిక్లో చాలామందికి అవేర్నెస్ వస్తే ఇలాంటి మా కమిషనర్ గారు చాలా చోట్ల పెట్టాలనుకుంటున్నారు. చాలా పబ్లిక్లో అవేర్నెస్ కావాలి. హెచ్ఎంటీ ద్వారా చాలా మందికి తెలియజేయాలని మేము కోరుతున్నాం సార్. ఖైరతాబాద్ సర్కిల్లో సోమాజిగూడ డివిజన్లో ఉంది సార్. ఇది నియర్ పార్క్ హోటల్ ఎంఎంటీఎస్ నెక్లెస్ రోడ్ దగ్గర. ఇది హెచ్ఎంటీవీ ద్వారా చాలా మందికి ఇది చూసి తెలుసుకొని ఇక్కడ వాళ్ళ వాడని వస్తువులు ఇక్కడ ఇవ్వగలరని కోరుతున్నాము. ఓ ప్రైవేటు స్కూల్ నుంచి కొన్ని వైట్ బోర్డులు రాగా వాటిని ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు. అవసరం లేని చెప్పులు, ఆట వస్తువులు, ఫర్నిచర్తో పాటు ఎన్నో రకాల గృహ ఉపకరణాలు చాలా మంది ఉచితంగా ఇస్తున్నారు. స్టోర్లో ఉన్న అవసరమైన వాటిని చాలా మంది తీసుకుంటడంతో స్టోర్కి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో త్వరలోనే సర్కిల్ 18 జూబ్లీ హిల్స్లో సైతం ఇలాంటి స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్ భవన్ రోడ్లోని ఈ గుడ్విల్ స్టోర్ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, అవసరం లేని వస్తువులను ఇక్కడ ఇవ్వొచ్చు, అవసరం ఉన్నవారు ఖచ్చితంగా తీసుకెళ్లొచ్చని అధికారులు తెలుపుతున్నారు. మీకు అవసరం లేని వస్తువులు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, అవి అవసరం ఉన్న వారికి అందించే బాధ్యత మాది అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనికోసం ఖైరతాబాద్ సర్కిల్ 17లో గుడ్విల్ స్టోర్ని ఓపెన్ చేశారు. ఈ స్టోర్ని గత 3 నెలలుగా నడుపుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. సో ఈ స్టోర్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 4 PM వరకు ఉంటుంది. ఇందులో దీన్ని చూసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే ఆ స్టోర్ లోపల ర్యాక్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరెవరికైతే అవసరం లేని
బట్టలు ఉంటాయో కూడా కాస్త టైట్ అనేవి కావచ్చు, వారికి పట్టనివి కావచ్చు, వారికి అవసరం లేని బట్టలు కావచ్చు, ఇక్కడ తీసుకొని వచ్చి కూడా అవసరం ఉన్న వారి కోసం అయితే జనాలు ఇస్తున్నారని చెప్పాలి. చాలా తక్కువ సమయంలో కూడా మంచి ఆదరణ లభించింది ఈ స్టోర్కి అయితే. మనం చూసుకోవచ్చు ఎవరెవరైతే వారికి అవసరం లేని బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. బుక్స్తో పాటు చిన్న చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు, టెడ్డీ బేర్స్, అలాగే ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు, ఫర్నిచర్, అలాగే వైట్ బోర్డ్స్ కూడా. అంటే పిల్లలకి చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇప్పటి వరకు అయితే వైట్ బోర్డ్స్ లేవు. సో వారి కోసం కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉంటాయో, ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళకి అవసరం లేని వైట్ బోర్డ్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరిగింది. వైట్ బోర్డ్స్ని ఇక్కడ అవసరం ఉన్న పిల్లలకి కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తున్నట్లుగా మనకు అధికారులు అయితే చెబుతున్నారు. దాంతోపాటు గ్రీన్ మ్యాట్స్, అలాగే చెప్పులు కూడా ఇచ్చారు. సో ఇలా ఇంటికి అవసరమైన ఫర్నిచర్ కావచ్చు, వారికి అవసరం లేని ఏ వస్తువు అయినా సరే ఇక్కడ తీసుకొస్తే అయితే జనాలు ఇస్తున్నారు. సో ఇలా ఇవ్వడం ద్వారా ఇచ్చినందుకు వారికి తృప్తి ఉంటుంది, అలాగే తీసుకున్న వారికి కూడా ఎంతో సంతోషం ఉంటుంది. సో ఇది ఈ స్టోర్ వల్ల అయితే జనాల్లోకి ఒక పాజిటివ్ వైబ్ వస్తుందనే చెప్పాలి. వారికి ఇచ్చినందుకు తృప్తి ఉంటుంది, తీసుకున్న వారికి సంతోషం ఉంటుంది. సో ఇతరులకి సహాయం చేయాలనే ఒక మంచి మెసేజ్ని కూడా జనాల్లోకి అధికారులు తీసుకెళ్తున్నారనే చెప్పాలి. సో ఇలాంటి స్టోర్ని మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.